నీకు ఎవరు విలువ ఇవ్వడం లేదని బాధపడుతున్నావా? నీ విలువ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చివరి వరకు చూడండి. నీ జీవితం విలువ ఏంటో నీకే తెలుస్తుంది. అందుకోసం ఒక చిన్న స్టోరీ మీకోసం. రాళ్ళు కొట్టుకునే అతను ఒకరోజు రాళ్ళు కొడుతూ ఉండగా ఒక రంగురాయి తనకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెంటనే తను తీసుకొని దాచుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక ప్లేస్లో చాలా జాగ్రత్తగా దాచుకుంటాడు. ఒకసారి వాళ్ళ అబ్బాయి, నాన్న నా జీవితం విలువ ఎంత అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఈ రంగురాయిని ఇచ్చి, నేను నీకు 3 ప్లేసులు చెప్తాను, అక్కడికి వెళ్ళి ఈ రాయి వాల్యూ ఎంతో కనుక్కో, కానీ దీన్ని అమ్మవద్దు అని చెప్తాడు. సరే నాన్న, ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. అప్పుడు అతను మొదటగా మార్కెట్కి, తర్వాత మ్యూజియంకి, చివరిగా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి దీని విలువ ఎంతో అడిగిరా అంటాడు. ఆ అబ్బాయి పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి దీని విలువ ఎంత అని అడుగుతాడు. అప్పుడు అతను, నేనైతే 1 డజన్ పళ్ళు ఇవ్వగలను, నాకు ఈ రాయి ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు అతను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మ్యూజియంకి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక మేనేజర్ని కలుసుకొని ఈ రాయి విలువ ఎంత అని అడుగుతాడు. ఆ మేనేజర్, నేను దీనికైతే ఒక 10,000 ఇవ్వగలను, నాకు ఇస్తావా అంటాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా వెళ్తూ ఉండంటే చివరిగా 1,00,000 రూపాయలు అయితే ఇవ్వగలను అంటాడు. ఆ పిల్లవాడు ఆలోచనలో పడతాడు. నాన్న దీన్ని అమ్మవద్దన్నాడు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చివరిగా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి దీని విలువ ఎంత అని అడుగుతాడు. ఆ వజ్రాల వ్యాపారి దాన్ని పరీక్షించి, ఇది చాలా అరుదైన రాయి, దీనిని వెలకట్టలేము, ఈ రాయికి విలువ కట్టలేము అంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నీ జీవితం విలువ అడిగావు కదా, నువ్వు ఈ రాయిని పండ్ల వ్యాపారి దగ్గరికి మరియు మ్యూజియం అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువ చూసావా? ఆ విలువ వారి స్థాయిని బట్టి వాళ్ళు నిర్ణయించారు. కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని విలువ కట్టలేమన్నాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివి. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నీ స్థాయిని బట్టి విలువ ఇస్తారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి విలువ ఇస్తారు. అది రిలేషన్షిప్లో అయినా, జాబ్లో అయినా సరే. ఫ్రెండ్స్, మీ విలువ తెలియని వారి దగ్గర నిస్సహాయంగా నిలబడి మీకున్న విలువను పోగొట్టుకోకండి. మీ విలువ ఏంటో తెలిసిన వారి మధ్యలో నిలబడి ఉన్నతంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.